హలో ఛాంపియన్స్. ఈ సంవత్సరం నీ జీవితంలో ఒక సాధారణ సంవత్సరం కాదు, నీ పేరును రాసే సంవత్సరం. ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, నీ కళ ఒకటే, సీటు కాదు, గుర్తింపు. పుస్తకాల్లో నిద్రపోతున్న నీ కళలు నిద్రలేని రాత్రులు లేపుతాయి. కష్టాన్ని అలవాటు చేసుకునేవాడే నిజమైన టాపర్ అవుతాడు. ఈ సంవత్సరం నీ భయం కాదు, నీ ఫోకస్ మాట్లాడాలి. మాయ లేదు, షార్ట్ కట్ లేదు, ఒకటే సూత్రం ఉంది, అదే డిసిప్లిన్. ప్రతిరోజు డిసిప్లిన్. చదవని రోజు ర్యాంకుకు దూరం అవుతావు, చదివిన రోజు కళకు దగ్గర అవుతావు. నీట్లో ఒక్క మార్క్ లక్షల మందిని దాటిస్తుంది. ఐఐటిలో ఒక కాన్సెప్ట్ నీ జీవితాన్ని మార్చేస్తుంది. ఒక రోజు కాదు, 365 రోజులు చేయాలి పోరాటం. ఒక టెస్ట్ కాదు, 100 టెస్టులు రాయాలి. తప్పు చేసినా బాధపడదు, అదే నీ కోచ్. తప్పును సరిదిద్దుకుంటే అదే నీ విజయం. అలసిన రోజు అత్యంత ముఖ్యమైన రోజు. అప్పుడు ఆగితే నీ ప్రత్యర్థి ముందుకు దూసుకెళ్తాడు. కళ్ళల్లో నీళ్లు వచ్చిన పుస్తకం మూయకు. ఈ కన్నీళ్ళే రేపటి ఆనందానికి కారణం. స్టడీ అంటే రోజుకి 3 గంటలు 4 గంటలు చదవడం కాదు. స్టడీ అంటే రోజుకి 7-8 గంటలు చదవడం. అందరూ నిద్రపోయాక, అందరూ అలసిపోయాక చదవడమే నిజమైన హార్డ్ వర్క్. మొబైల్ కాదు, నీ మెదడే నీ బెస్ట్ ఫ్రెండ్. ర్యాంక్ కాదు, ప్రాసెస్ పై పెట్టు ఫోకస్. నిన్నటి కంటే ఈ రోజు నువ్వు మెరుగ్గా ఉండాలి. ఇది డెసిషన్ కాదు, డిసిప్లిన్. ఈ సంవత్సరం నేను వదిలిపెట్టను, నేను తప్పించుకోను, నేను నిలబడతాను. ఐఐటి 2026, నీట్ 2026 నీ పేరు కోసం వేచి చూస్తున్నాయి. ఈ రోజు నువ్వు చదివితే నీ పేరుని చరిత్ర చదువుతుంది. నిద్రపోతున్న నీ కళను అలారం లేపది, క్రమశిక్షణ లేపుతుంది. ఈ సంవత్సరం సమయం నీ శత్రువు కాదు, నీ బలం, నీ ఆయుధం. నో షార్ట్ కట్స్, నో లాజిక్. రోజు పుస్తకాలు తెరవడమే సక్సెస్ మంత్ర. ఒక్కరోజు చదవకపోతే ఒక్కరోజు వెనకబడతావు. ఒక్కరోజు చదివితే ఒక అడుగు ముందుకెళ్తావు. రోజు చదివేవాడే కాదు టాలెంటెడ్, రోజు కష్టపడేవాడే టాపర్. మార్క్ టెస్ట్లలో మార్కులు తక్కువ వస్తే నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు నేర్చుకున్నట్టు. రోజు చదువు, రోజు ప్రాక్టీస్ చేయి, రోజు రివైజ్ చేయి, రోజు నిన్ను నువ్వు మించిపో. ఇదే టాపర్స్ రహస్యం. ఈ రోజు నువ్వు చేసిన కష్టం రేపు నీ పేరుగా మారుతుంది. ఒక్కరోజు నువ్వు చదవకపోతే లక్షల మందిలో కలిసిపోతావు. ఒక్కరోజు నువ్వు చదివితే లక్షల మందిని దాటుతావు.